సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం సీనియర్ బీజేపీ నాయకుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 26 నుంచి స్థానిక ఐఓసీ గ్రౌండ్స్ లో సిద్దిపేట జిల్లా స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ 2025 క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు। ఈ టోర్నమెంట్ లో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారని అన్నారు। ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు। విజేతలకు 50,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు 25,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు। ఈ టోర్నమెంట్ లో ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే తెలంగాణ గోల్డ్ కప్ లో ఆడే జిల్లా స్థాయి టీం కు ఎంపిక జరుగుతుందని అన్నారు। తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు త్వరలో బీసీసీఐ గుర్తింపు లభిస్తుందని తెలిపారు। బీసీసీఐ గుర్తింపు తర్వాత అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గజ్వేల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు। గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు కుడిక్యాల రాములు, నత్తి శివకుమార్, గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, గజ్వేల్ మండలం బీజేపీ అధ్యక్షుడు అశోక్ గౌడ్, కుకునూరుపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, బీజేపీ కౌన్సిల్ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు నాయని సందీప్, నరసింహ, నాగేందర్, భాస్కర్ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు। గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ 2025 ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ గోల్డ్ కప్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందో దానికి సంబంధించిన ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోర్నమెంటు లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంటు తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు గజ్వేల్లో వచ్చే నెల 26 నాడు అంటే ఎల్లుండి ఉదయం ప్రారంభం కాబోతున్నది। దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా యువతందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు। 20 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి। ఇక్కడి నుంచి తెలంగాణ గోల్డ్ కప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఏదైతే T20 సూపర్ లీగ్ ఫార్మెట్ లో జరగబోతుందో దానికోసం సిద్దిపేట జిల్లా టీం ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది। ఇక్కడ యువతందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు। వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ టీం ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ తర్వాత స్పాన్సర్స్ అందరికి కూడా మేము శుభాభినందనలు చెప్తున్నాం। గజ్వేల్ వేదికగా ఏదైతే యాక్టివ్ గా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువ సోదరులు ఇక్కడ నాతో పాటు కూర్చున్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, హిందూ వాహినికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యువతను ప్రోత్సహించడానికి కలిసికట్టుగా ముందుకొస్తున్నారు। ఇక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిచంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఒక నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగబోతుంది। అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీసీఐకి సంబంధించిన ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఇంకా పెండింగ్ ఉందో ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నది। బాంబే హైకోర్టే కావచ్చు, సుప్రీంకోర్టే కావచ్చు, హైదరాబాద్ హైకోర్టు ద్వారా విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి। వీటిని బేస్ చేసుకుని బీసీసీఐతో మాట్లాడి త్వరలోనే ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర స్థాయి గుర్తింపు మేము సాధిస్తాం। ఆ తరువాత ఏదైతే కట్టాలనే సంకల్పం ఉందో దాంట్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆల్రెడీ సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఒక మినీ స్టేడియం ఉన్నది। గజ్వేల్లో ఒక ఫుల్ ఫ్లెజ్ స్టేడియం క్రికెట్ స్టేడియం నిర్మించడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కృషి చేస్తాము। ఇక్కడున్న యువతందరూ కూడా మీరు ఈ క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి। పేరెంట్స్ అందరూ కూడా వివిధ యువ సంఘాలు సామాజిక విషయాల్లో పార్టిసిపేట్ చేసే ఏదైతే ఆర్గనైజేషన్స్ వీరందరూ కూడా వచ్చి ఈ తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాం। 26 నాడు ఈ ప్రారంభోత్సవం ఉంటుంది। టోర్నమెంట్ జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో మేము ఇక్కడ సంబంధించిన అధికారులను, కలెక్టర్ను, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ని ఇన్వైట్ చేస్తాము। అట్లనే మా స్థానిక ఎంపీ గారు, ఇక్కడున్న మిగతా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని కూడా ఇక్కడికి మేము సాధారణంగా ఆహ్వానిస్తాం। మనకు కావాల్సింది యువతను ఎంకరేజ్ చేయాలి। జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ క్రికెట్ అనే ఏదైతే నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటువంటి టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నదో అందులో భాగంగానే ఇక్కడున్న మన గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాలు తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన క్రీడాకారులను జాతీయ స్థాయిలోకి, అంతర్జాతీయ స్థాయిలోకి ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో
ఆడించడానికి మేము కృషి చేస్తామని తెలుపుతూ దీని అందరూ కూడా ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాము.